నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నగేష్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 2వ బ్లాక్లో ఈరోజు ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ 2వ బ్లాక్ నుంచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత హోంమంత్రి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అలాగే టూరిజం కందులు దుర్గేష్ గారు, ఇట్లా చాలామంది మంత్రులు తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. వీరందరి కార్యాలయాలు ఆ 2వ బ్లాక్లో ఉన్నాయి. ఈరోజు ఉదయం ఉన్నట్టుండి అక్కడ ఒక పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదానికి దారితీసిన కారణాలు ఏమంటే, బ్యాటరీలు ఉంచే చోట షార్ట్ సర్క్యూట్ ఏదో ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అయితే అఫీషియల్గా ప్రకటించలేదు. దీంతో సచివాలయంలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించారు. అంటే అటువైపు ఎవరు వెళ్లకుండా పోలీసులు అయితే కానీ అందరినీ ఆపేస్తున్నారు. ఈవెన్ స్టాఫ్ను, తర్వాత పనుల కోసం వచ్చే ఇతర ప్రాంతాల వ్యక్తులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా ఆ 2వ బ్లాక్ వైపు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే ఇంతకీ ఈ అగ్ని ప్రమాదం జరగడానికి దారితీసిన కారణాలు ఏందని చెప్పేసి ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ శాఖ కూడా ఒక దర్యాప్తు అయితే ప్రారంభించింది. అయితే గతంలో రాష్ట్ర సచివాలయంలో వానలు పడి నీళ్లు లీక్ అయినప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి పనేనో, లేకుంటే తిరుమలలో ఏదైనా తొక్కిసలాట జరిగి మొన్న 6 మంది చనిపోయినప్పుడు తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో 6 మంది చనిపోతే ఇది కూడా ప్రాథమికంగా ఇది గత ప్రభుత్వ వైఫల్యము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు కానీ మెల్లగా ఈ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి వేసి ఒక ప్రయత్నం చేశారు. కానీ అది బూమరాంగ్ అయింది. జనం దాన్ని నమ్మలేదు, పెద్దగా పట్టించుకోలేదు, అది పెద్ద చర్చనీయాంశం కాలేదు. సో ఇప్పుడు కూడా ఈ గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్ర సచివాలయాన్ని కూడా సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం అని గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంనే ఇప్పటి వరకు, అంటే రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వం అని అన్ని నెపాలు కూడా గత ప్రభుత్వం మీద దోస్తూ వస్తున్న ప్రస్తుత కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఈ అగ్ని ప్రమాద సంఘటన కూడా గత ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల జరిగిందని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వైసీపీ శ్రేణులు అయితే ఇంకా ఈ అగ్ని ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ఏ తెలుగుదేశం నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడతారేమో అని చెప్పేసి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నమస్తే.